అది కాకుండా ఏది ఇక ఈమెనే నిస్సీపాలి ఇప్పుడు మాట్లాడినాము ఈమెనే నా మీద వీడియో ఇదే వీడియో మాట్లాడుతుంటే వాళ్ళ కామెంట్ పెట్టిరు అక్కడ వేరే వాళ్ళు. ఓకే, సిస్టర్ ఏమి ఎవరో పెట్టిరు, బ్రదర్ రేపుల డేనియల్ అనే ఒక బ్రదర్ పెట్టిండు. ఏమని, సిస్టర్ ఏమి అనుకోను అంటే ఒకటి చెప్తా. ఆల్రెడీ వెస్లీ గారు క్లారిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మీరు మీ హస్బెండ్ గారు అలాగే మీ వదిన గారు పీజే స్టీఫెన్ పాల్ గారు ఇంతమంది మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తే మీరే ఇష్యూని హైలైట్ చేసినట్టు ఉంటుంది అని నా అభిప్రాయం అని ఒక బ్రదర్ పెట్టిండు. ఓకే, సో అట్లా ఇక అంటే నేను అన్నదానికి నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇక నీకున్న బంధుగణము అందరితోటి నన్ను తిట్టిపోయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ క్రమంలో ఇది ఒక న్యూస్ పేపర్ వచ్చింది. ఈ న్యూస్ పేపర్లో జాన్ వెస్లీ గారి గురించి ఒక న్యూస్ వస్తే ఆయన రౌడీలను పెట్టి ఆయన కొట్టించే ప్రయత్నం, రౌడీలను పంపించి ఆయన కొట్టించే ప్రయత్నం చేసిండు. ఈ న్యూస్లో ఏముందో చదువుదాం. ఓకే, ఏది విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగ టీం అని పెట్టిండు. ఏది జాన్ వెస్లీ గారి గురించి. ఓకే, ఏముంది ఇందులో, విశాఖపట్నం రాష్ట్రంలో దొంగ హోలీ టీం విస్తృతంగా చెలామణి అవుతుంది. అమాయక క్రైస్తవులు అనేకులను ఈ మొలీల మోసపూరిత మాటలతో వంచేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి జాన్ వెస్లీ గారి గురించి. ఓకే, పురావస్తు శాస్త్రాన్ని బైబిల్తో కలిపి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడో యవ్వనస్తుడు. అనేకులు బాగుందన్నారు, అంతే దండుకోవడం మొదలుపెట్టాడు. వింటున్నా మిత్రులారా? అంతేకాదు పరిచర్యను విస్తృతం చేసేశాడు. రైట్, ఆ వాక్యం విన్న వారిలో మార్పు ఉండదు, సవరణ అసలే ఉండదు. అయినా ప్రజలు ఆహో ఓహో అనేటట్లు నేర్చుకున్నాడు. ఆ ప్రసంగీకునికి పెళ్లి కాలేదేమో. కుర్రకారు జేజేలు పలికారు. దీనంతటిని దొంగ టీం చక్కగా మలుచుకొని ఇబ్బడి ముబ్బడిగా క్యాష్ చేసుకుంది. నత్తిగా మాట్లాడడం కూడా ఫ్యాషన్ గా చూపించాడు ఆ ప్రసంగికుడు. ఎవరు? జాన్ వెస్లీ గారు. పెళ్లికి 6 కోట్ల కట్నం తీసుకున్నాయంట. ఇతగాడికి సూటు వేస్తే దసరా బుల్లోడు, సూటు తీస్తే దొంగకోళ్లు పట్టేవానిలా కనిపించే ఈ సదరు వ్యక్తి కనబడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించాడు. వింటున్నా మిత్రులారా? కొంతమంది ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఈ విషయాన్ని అడిగేసి ఆశాభంగం పొందారెందరో. ఈయన నీళ్ళు ఒకటారెండా చెప్పలేనన్ని అప్రాత ప్రజలు తెలియజేశారు. కోయంబత్తూరులో, సింగపూర్లో, కువైట్లో, దుబాయ్లో నిన్నే పెళ్లాడతా మాట్లాడాలి, నా రూమ్కు రమ్మన్నాడంట. అనేక మంది అమ్మాయిలు ఇతగాడిపై మనసు పడేటట్లు అనేక సంకేతాలు ఇచ్చాడట. అంటే ఈజ్ ఏ ఉమెనైజర్. ఓకే, వ్యభిచారం గురించి ఆ యొక్క సువార్త చెప్పినాం కదా, ఎందుకంటే ఈ రిలేటెడ్ అన్నట్టు. ఓకే, ఎంతో మంది అమ్మాయిలను నీకు సువార్త చెప్తా అని అట్లా రమ్మని అట్లా చేసిండని చెప్తున్నారు. ఈ టీం అధినేత తమ్ముడు ఏకంగా ఆరాధనలతో అమ్మాయిల చేతులు పట్టుకునే చిన్న అలవాటట. ఏది పాల్ ఇమ్మాన్యుయల్కి. ఈ సంఘటనలో చిన్నగా చెప్పు దెబ్బలు తిన్నారు. అంతేకాదండోయ్, ఈయన పెళ్లికి కట్నం కింద ఖర్చుల కానీ చాలా తక్కువగా 6 కోట్లు మాత్రమే కట్నం తీసుకున్నాడంట. ఇటువంటి వ్యక్తులు ప్రసంగికులుగా, అంతర్జాతీయ ప్రసంగికులుగా గుర్తింపు పొందడం క్రైస్తవ్యానికి ఎంత అవమానం మీరే చెప్పండి. పై విషయాలు రాసినందుకు కొంతమందికి కష్టంగా ఉన్నప్పటికీ రాయక తప్పదు. ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి నచ్చజెప్పి చూడడానికి ప్రయత్నించినా వినరు. విపరీతమైన ఆత్మీయ గర్వము, అందుకే ఈ విధంగా రాయడం తప్పడం లేదు అని ఈ పత్రికలో రాసిండు. ఈయన ఈ వ్యాసం రాస్తే ఈయన గుండాలను పంపించి ఆయన కొట్టే ప్రయత్నం చేసిండు. ఈ రాసిన ఆయన పేరేంది? ఏ పేరుంది ఈ రాసిన బ్రదర్ పేరు? సో మన్నవ వెంకట రమణారావు అంట ఈయన. తండ్రి పేరు వీరాస్వామి. ఎక్కడుంటాడు? విశాఖపట్నంలో ఉంటాడు ఈయన. సో రెస్పాండెంట్ రాజు, గ్లోరీ, దీప్షిక, జాన్ వెస్లీ వీళ్ళందరి పేర్లు రాసిండు. విషయం ఏంది అంటే ఇది తెలుగు చక్కగా నాకు అర్థమవుతలేదు. ఏది పేపర్ నడుపుతున్నట్టు ఏదో ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతిన మల్లేయపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో ఇది కంప్లైంట్ చేశారు. నాకు చంపుతానని ఏముందంటే ఫిర్యాది అదే బేసికల్గా నన్ను చంపుతాను మా కోసమే అని రెస్పాండెంట్స్ చంపుతారేమని బెదిరిస్తున్నట్ట. చంపుతాను బెదిరిస్తున్నట్ట. ఓకే, సో ఇంకోటి ఏదో ఉంది. ఇది ఆయనే రాసిండు. ఆయన మొన్న ఇంతకుముందు పేరు చెప్పిన కదా. సో ఏముంది? మహారాజశ్రీ రాష్ట్ర క్రిస్టియన్స్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులకు వెంకట రమణారావు మన్నవ రాసుకుంటున్న విన్నపాలు.
ఓకే, ఆయన లెటర్ రాసిండు క్రిస్టియన్ అసోసియేషన్కి. ఏమని? అయ్యా, నేను వెంకట రమణారావు మన్నవ, తండ్రి వీరాస్వామి, మధురవాడ, విశాఖపట్నం, ఓకే, అపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఉంటున్నాను. నేను శాంతి మార్గం అనే మాసపత్రిక, అదే మంత్లీ ఇంత ముందు పెట్టిన కదా, న్యూస్ పేపర్ను సంపాదకుని. ఈ పత్రికలో ప్రజల అవగాహన కొరకు ప్రచురింపబడిన విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగ టీం అనే శీర్షికన ఇది ఒక వ్యాసం రాశాను. అయితే రాజమండ్రికి చెందిన యంగ్ హోలీ టీం, ఈయన చర్చ పేరు యంగ్ హోలీ టీం అంట, ఈ మన యొక్క జాన్ వెస్లీది. ఓకే, యంగ్ హోలీ టీం అనే సంస్థ పత్రికలో మా కోసమే ఈ శీర్షిక ముద్రించారంటూ మా పత్రికపై దాడులు చేస్తున్నారు. ఆయన పేరు పెట్టలేదు, ఆయన మొత్తం వ్యాసం రాసింది కానీ ఆయన పేరు పెట్టలేదు. అయినా సరే మా పత్రికపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ శీర్షికలో ఎవరి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ ప్రస్తావించలేదు. ఇది మా గురించే రాశారనడానికి ఏ రకమైన రుజువులు, ఆధారాలు కూడా లేవు. వీరు బెదిరించిన ఫోన్ కాల్స్ కి తిరిగి సమాధానం చెప్తూ ఇవి మీ గురించి రాసినవి కావంటూ స్పష్టంగా నేను తెలియజేశాను. అయినప్పటికీ పైన పేర్కొన్న సంస్థ అధినేత జాన్ వెస్లీ తన కార్యాలయం నుంచి పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ వల్ల నేను మానసికంగా కృంగిపోయాను. వారి మాటలు, దుర్భాషలు నన్ను భయభ్రాంతులకు గురి చేశాయి. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో నా భార్యా పిల్లలను నేను మా స్వగ్రామమైన వేరే ఊరికి, పేరు ఉంది కానీ చదువుతలేను, ఓకే, పంపించేశాను. ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి, ఈ ఒక సెల్ ఫోన్ నంబర్ ఉంది, నేను చదువుతలేను, ఓకే. ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి ఈ సెల్ ఫోన్ నంబర్ నుంచి గ్లోరీ, ఈ సంస్థ డైరెక్టర్ అక్క షకీనా గ్లోరీ క్యాలెబ్ అని ఉంది కదా, ఆమె కూడా రెస్పాండ్ అయింది నా మీద, ఓకే. సో ఆ గ్లోరీ, ఓకే, అనే మహిళ ఇంకో సెల్ నంబర్ ఉంది, నేను చదువుతలేదు, ఓకే, నుండి దీప్షిక అనే మహిళ మరియు ఆమె తండ్రి ఇంకో సెల్ నంబర్ ఉంది, చదువుతలేదు, సెల్ నుండి క్రిస్ మాథ్యూ అనే వ్యక్తుల సెల్ల నుండి బెదిరిస్తూ, చంపేస్తామంటూ, తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు. సేమ్ ప్యాటర్న్, ద మోడస్ ఆఫ్ ఆపరాండి సేమ్ డిట్టో. ఓకే, ఇప్పుడు నా మీద ఎట్లయితే ఎవరెవరితోటో తిట్టిపిస్తుంటాను నన్ను, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరాండి. నువ్వు చేయనప్పుడు ఎందుకయ్యా ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గిల్టీ, ఇన్నోసెంట్, ఎందుకు అందరితో తిట్టిపిస్తున్నావు? సో డాగ్ మే కుచ్ కాలా హై. డెఫినెట్లీ ప్రవీణ్ బ్రదర్ అక్కడ పేరు వస్తుంది. ప్రవీణ్ బ్రదర్ చాలా చిన్న వ్యక్తి, మీతో వదిలిస్తే మీకున్న ఆస్తులు, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్లీ ఆ చిన్న వ్యక్తి మీ తమ్ముని పక్క కూర్చుంటే సేమ్ డిబేట్ ఇస్తే మీకు ఎట్లా నచ్చుతుంది? కామన్ సెన్స్. రాజమండ్రి వచ్చి ఆయన యొక్క ఎస్టాబ్లిష్ అయితే, ఆయన పాపులర్ అయితే, నిజాయితీవంతుడు పైకి పోతే మీ అన్యాయాలు, క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళని కూడా విమర్శించండు ఆయన, తప్పు ఎక్కడైనా విమర్శించండు ప్రవీణ్ పగడాల బ్రదర్. కాబట్టి మీరు చంపిన అనలేదేమేమో, మీరు వాళ్ళతోటి చేతులు కలిపారేమో అని నాకు సమాచారం వచ్చింది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఇది నాకు సమాచారం వచ్చింది అని డిస్క్లైమర్తో సహా చెప్పినాక ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు ఎవడో పిచ్చుకుక్క, నువ్వే చెప్పినావు కదా, బోడిగాడు, గొట్టంగాడు అన్నావు కదా, బొంగుగాడు. మరి బొంగుగాడి గురించి ఎందుకు అయ్యారు అందరినీ నీ ఘనాన్ని అంతా పెట్టి ఎందుకు నా మీద అటాక్ చేపిస్తున్నావు? ఆలోచించుకోండి వెస్లీ బ్రదర్ గారు. ఓకే, నాకు ఆనెస్టీ ఉండకు. నువ్వు నమ్ముకున్న దేవుడికి, నీకు ఈ యొక్క దశమ భాగాలు ఇప్పిస్తున్న దేవుడికి ఆనెస్టీగా ఉండు. నాకు ఉండకు, నాకొద్దు. అర్థమైందా? సో క్రిస్ మాథ్యూ వాళ్ళు మళ్ళీ నార్మల్ భాషలో మాట్లాడతలేరు. ప్రతి దగ్గర ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ భాగంగా నేను మాట్లాడినప్పుడు నార్మల్ భాషలో చెప్పొచ్చు కదా. ప్రతి దగ్గరికి దేవుడిని తీసుకొస్తారు. అంటే యూ వాంట్ కవర్ అప్ యువర్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే కదా దోసుకునేది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం యూ వాంట్ కవర్ అప్ యువర్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇతనికి పరిచర్య తెలుసా? నాకు తెలుసా? నేను క్రిస్టియన్నా? ఐఎమ్ టాకింగ్ అనే ఒక మనిషిగా మాట్లాడుతున్నా, ఒక మానవత్వం మనిషిగా మాట్లాడుతున్నా. అనేక విషయాల మీద మాట్లాడినా ఇది కూడా అందులో ఒక విషయం అంతే. అయితే ఇది క్రిస్ మాథ్యూ అనే వ్యక్తుల నుండి సెల్ల నుండి బెదిరిస్తూ, చంపేస్తామంటూ తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు. అయితే తేదీ సో ఆ టైం లోపల ఎవరో నా తలుపు తట్టారు. వింటున్నా మిత్రులారా? నిద్ర కళ్ళతో తలుపు తీశాను. ఎవరో ఇద్దరు అపరిచితులు, నువ్వే నా ఎడిటర్వి, మేము రాజమండ్రి నుంచి వచ్చామని కరుకుగా చెప్పారు. నువ్వు మా డైరెక్టర్ జాన్ వెస్లీ గురించి ఎందుకు రాస్తావంటూ నాపై చెయ్యి చేసుకోబోయాడు. వింటున్నా మిత్రులారా? చంపుతామని బెదిరించి తిడుతూ వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంకా ఎవరూ నిద్ర నుండి మేల్కోలేదు. అంటే ఎర్లీ మార్నింగ్, ఎంత పొద్దుగాల 6:30 గంటల కంట, ఎవరు లేవకముందు. అయ్యా, నన్ను అనవసరంగా, నిష్కారణంగా యంగ్ హోలీ టీం డైరెక్టరు జాన్ వెస్లీ మరియు కార్యాలయ సిబ్బంది రాజు, అక్క గ్లోరీ, కార్యాలయ సిబ్బంది దీప్షిక, క్రిస్టఫర్ మాథ్యూలు నాపై ఈ రకంగా దాడులకు, బెదిరింపులకు గురి చేస్తూ నాకు తీవ్రమైన భయాందోళనలకు కలుగజేస్తున్నారు. మీరు ఈ విషయాలపై తక్షణమే స్పందించి నాకు, నా కుటుంబానికి, నా కార్యాలయానికి న్యాయం చేయవలసిందిగా తమని కోరుకుంటున్నాను.
ఇట్లు మీ భవదీయులు వెంకటరమణారావు మన్నవ, ఎడిటరు, కాపీ టు పోలీస్ కమిషనర్ విశాఖపట్నము, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విశాఖపట్నము, ఆల్ క్రిస్టియన్ న్యూస్ పేపర్స్ అని ఆయన రాసిండు. ఇన్ని ఆధారాలతోటి ఇక పెట్టిన ఇక చెప్పండి, ఇక ఎవరి నిబద్ధత ఏంది, ఎవరి సచ్చీలత ఏంది, ఇక ప్రజలే నిర్ణయించాలి. నేను నా యొక్క ఈ యొక్క 47 ఏళ్ల వయసులో నేను అనేక మందిని ఒక 20 ఏళ్ల సాఫ్ట్వేర్ అనుభవము ప్లస్ అనేక మందితో గత 10 ఏళ్ల నుంచి అనేక మందితో ఇంటరాక్ట్ అయ్యి అనేక విషయాల మీద స్పందిస్తున్న నాకున్న ఇంత నాలెడ్జ్, సో ఇంత అనుభవం ద్వారా చెప్తున్నా. ఒకటే సింపుల్ చెప్తున్నా, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నారు. ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు. ఒక 5 to 10% దుర్మార్గులు ఉంటారు. అన్ని మతాలు ఉన్నారు. ఓకే, అందరికంటే ఎక్కువ దుర్మార్గులు సనాతన ధర్మంలో ఉన్నారు. సేమ్ థింగ్ విత్ ఒక 5-10% ఇస్లాంలో ఉన్నారు. ఇక ఇప్పుడు గమనిస్తే ఒక 5-10% ఇంకెక్కువనే, ఇంకా 20 మోర్ ఇండియాలో చెప్తున్నా, అమెరికా గురించి వేరే దేశాల గురించి చెప్తలే. క్రిస్టియానిటీలో మన ఇండియాలో ఓకే, ఇప్పుడు ఇది గమనిస్తే ఒక 40% అబోవ్ 40 to 50% ముఖ్యంగా పాస్టర్లు, జనాలు కాదు, సామాన్యులు కాదు. ఈ పాస్టర్ల వల్ల మోర్ దాన్ 40 to 50% దొంగలే ఉన్నారు, దొంగ పాస్టర్లే ఉన్నారు. ఒక 20-30% మంచోళ్ళు జెన్యూన్ ఉన్నారు. ఓకే, సో ఇది నేను గమనించింది. సో మీ కామెంట్ చదవడం దాన్ని నిలుపుతాను.